మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలుకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది ఊపిరితో సమానం. ఎందుకో తెలుసా? ఊపిరి లేకుంటే మనిషి బ్రతకలేడు, ప్రార్థన లేకుంటే ఆత్మ బ్రతకలేదు. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావా? జాగ్రత్త, ఆలోచించు. దేవుడు అంటున్నాడు, ప్రార్థనలో నిలకడ ఉండాలి. ప్రార్థనలో కృతజ్ఞత గల వారై మెలకువ కలిగి ఉండాలని. దేవుని బిడ్డ, ఆయన మాటకు లోబడు, ప్రార్థించు, ఆత్మను కాపాడుకో. లేదంటే మనిషికి ఊపిరి ఉన్న మంచంలో పడిపోతే ఏ ఉపయోగం ఉండదు. మందిరానికి వెళ్ళినా ప్రార్థన జీవితం లేకపోతే ఏ ఉపయోగం ఉండదు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇన్నాళ్ళు ప్రార్థనను నిర్లక్ష్యం చేశారేమో. దేవుని మాటకు లోబడి ప్రార్థన జీవితం కలిగి జీవిస్తారని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలయ్యా. నైనా, ఎన్ని రోజులు ప్రార్థన జీవితంలో నిర్లక్ష్యం చేశాను నాయన, మమ్మల్ని క్షమించండి ప్రభువా. తండ్రి, ఇక నుంచి ప్రార్థన లేని జీవితం నా రోజు ఉండకూడదయ్యా. నా జీవితంలో నీవేనన్నా ప్రతిరోజు ప్రార్థనలో నిలకడను నాకు దయచేయండి. ప్రార్థనలో కృతజ్ఞత గల వారిని మెలకువ కలిగి ఉండి బిడ్డగా నన్ను తయారు చేయండి ప్రభువా. తండ్రి, ఎవరైతే ప్రార్థన చేసుకోవాలని ఆశపడుతున్నారో వారందరికీ నీవు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.